బ్రహ్మపురాణం ప్రకారం దేవాలయ నిర్మాణం కేవలం శిల్పకళ కాదు, అది బ్రహ్మాండ నిర్మాణానికి ప్రతిరూపంగా భావించబడుతుంది. ప్రతి గుడి ఒక విశ్వరూపంగా పరిగణించబడుతుంది, దానిలోని ప్రతి భాగం ఒక దైవతత్వం లేదా ఆధ్యాత్మిక సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. గర్భగృహం అంటే దేవుడు వెలసే స్థలం, ఇది బ్రహ్మం అనే ఆత్మతత్వానికి ప్రతీక. ఇది చీకటిగా, మూసివుండే ప్రదేశంగా ఉండి సృష్టికి మూలమైన తత్వాన్ని సూచిస్తుంది. గర్భగృహంపై ఉన్న గోపురంను మహాపర్వతమైన మేరుపర్వతానికి ప్రతీకగా పరిగణిస్తారు, ఇది విశ్వకేంద్రంగా భావించబడుతుంది. భక్తుడు దేవాలయం బయట ప్రాంగణం నుంచి లోపలికి ప్రయాణించడం అనేది మాయ నుండి మోక్షానికి చేసే ప్రయాణాన్ని సూచిస్తుంది. దేవాలయం నిర్మాణంలో వాస్తు పురుష మండల అనే పవిత్ర రేఖాచిత్రాన్ని అనుసరిస్తారు, ఇందులో ప్రతి ఇటుక కూడా మంత్రోచ్చారణతో ప్రతిష్ఠించబడుతుంది. దేవతా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం ద్వారా విగ్రహం కేవలం శిల్పంగా కాకుండా చైతన్య స్వరూపుడైన పరమాత్మగా భావించబడుతుంది. అందువల్ల బ్రహ్మపురాణం ప్రకారం దేవాలయ నిర్మాణం లేదా దర్శనం అనేది కేవలం భౌతిక కార్యం కాదు, అది సృష్టి యొక్క అంతఃయాత్ర మరియు భక్తుని అంతరాత్మ యొక్క అద్భుత ప్రతిబింబం.